ఏ, ఉచిత ఆరోగ్యశ్రీ ఉంది. 10 లక్షలైనా ఫ్రీగా ఉండేది. ఆ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉంది. ఈయన దాన్ని నడిపాడు. ఇప్పుడు దాన్ని 2 లక్షల నుంచి 3 లక్షల వరకే పరిమితం చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే పేదవాడు ఉంటాడు. మెడికల్ కాలేజీ దాంట్లో 1000 పడకల హాస్పిటల్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూపించుకుంటాడు పేదోడు. వాడిని బలి చేసినట్టే ఇప్పుడు మనం. ఏం అప్పులు చేశాడండి? ఏం పథకాలు ఇవ్వాలో ఏం అప్పులు చేశాడు? వీళ్ళు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడుగా. ఇప్పుడు 22,000 కోట్లు శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నది కేంద్రం ఇవాళ. నిన్న మొన్న మోడీ గారు 22 లక్షల కోట్లు తీసుకెళ్ళావు, దేనికి ఖర్చు పెట్టావు, మాకు శ్వేతపత్రం ఇవ్వని అడుగుతున్నాడు. దీనికి సమాధానం చెప్పమన్నాడు ముందాళ్ళు. శ్వేతపత్రం రిలీజ్ చేయమని 2 రోజుల నుంచి పైనుంచి కేంద్రం నుంచి వస్తుంది. ఆ డబ్బులు ఏం చేశాడు, దేనికి వాడుతున్నావు నువ్వు తీసుకెళ్ళి? 2 సంవత్సరంన్నర అయింది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం. రాజధానిలో కంప తీయడం వల్ల ఇంకేం కనెక్షన్ చేస్తాడు, దేనికి వాడుతున్నాడు డబ్బు అంతా? దావోసు ఆస్ట్రేలియా వెళ్ళి ఏ కంపెనీ అయినా వచ్చిందా? ఎక్కడి వరకు వచ్చినాయి? పోర్టులో ఉన్నాయండి అయ్యన్న. నిన్న మళ్ళీ పీపీపీలో పోర్టులు ఇచ్చేస్తాడంట మొత్తం ఆంధ్రాలో ఉన్న సరిహద్దు పోర్టులన్నీ. దుగ్గరాజపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న పోర్టులన్నీ ప్రైవేటీకరణ చేస్తాడంట.